గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం రైతులకు సరికొత్త పుస్తకాలను అందిస్తోంది. రైతుల సమక్షంలో రీసర్వే చేసి వారి ఆమోదం మేరకు పాస్ పుస్తకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా నేరుగా ఆయనే రైతులతో సమావేశమై వారి సమక్షంలో అధికారులతో భూమి వివరాలు చదివించి పుస్తకాలను అందజేస్తున్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా భేటీ అవుతారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తోంది. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే నిర్వహించగా అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందించింది. వచ్చే 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం విధించారు. ఈ గ్రామాలకు సంబంధించి మొత్తం 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతి భూ యూనిట్కు శాశ్వతమైన బ్లాక్ చైన్ ఐడి ఇస్తోంది. దీనివల్ల ఒకసారి నమోదైన సమాచారాన్ని ఎవరు మార్చడానికి అవకాశమే ఉండదు. భూముల సర్వే ప్రారంభం నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలో ఈ కేవైసీ తప్పనిసరి చేస్తోంది. తొలుత రైతులకు డ్రాఫ్ట్ పుస్తకాన్ని అందించిన వెంటనే రైతు తన వివరాలు పరిశీలించుకొని ఈ కేవైసీ ద్వారా ధృవీకరించిన తర్వాత మాత్రమే తుది పాస్ పుస్తకం ముద్రణకు వెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఉదయం 10:25 అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. 11:15 మీ భూమి మీ హక్కు అనే ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 రైతులతో సమావేశమైన అనంతరం 3:15 టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రం 5:35 తిరిగి అమరావతి చేరుకుంటారు.